జేఏసీ నుంచి పోతుల బాలకోటయ్య గారు అందరికీ స్వాగతం అండి. అంకంరావు గారు మీతో ప్రారంభిస్తాను. ఏ ప్రభుత్వం అయినా కూడా ఈ ఇసుకలో కొట్టుకుపోవడం ఏమిటో, గత ప్రభుత్వం అంటే పోనీ సరే అది సహజ వనరుల్ని వాళ్ళు ఒక దోపిడీకి మార్గంగా ఎంచుకున్నారు, పోనీ దాన్ని వాళ్ళని ఇబ్బంది పెట్టింది, వాళ్ళు ప్రభుత్వం పోవడానికి అదొక రీజన్ అయింది అనుకోవచ్చు. ఇక్కడ వీళ్ళు ఒక మంచి ఉద్దేశంతో తీసుకొచ్చినా కూడా ఇప్పుడు ఇసుక అనేది కూటమి ప్రభుత్వానికి కూడా తలనొప్పిగా మారింది. ఎక్కడుంది లోపం అంటారు? నేను కొన్ని పాయింట్స్ చెప్పాను, ఏంటి మీ అబ్జర్వేషన్స్ ఏంటి? విజయచంద్ర గారు, ముందుగా మీకు ఏబిఎన్ యాజమాన్యానికి అలాగే ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న పోరాట యోధుడు బాలకోటయ్య గారికి, అలాగే గ్రామస్థాయిలోనూ ప్రజల గురించి క్షుణ్ణంగా తెలిసిన రైతు నాయకుడు మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి గారికి అందరికి కూడా ముందుగా శుభోదయం. వీక్షకులందరికి కూడా శుభోదయం. ఇక్కడ గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఉన్న వ్యత్యాసం మీరు చెప్పారు, దాని గురించి నేను లోతుగా వెళ్ళదలుచుకోలేదు. ఎందుకంటే ప్రభుత్వం ప్రజలను హింసిస్తే ప్రజలు ఎలాంటి తీర్పు ఇచ్చారో స్పష్టంగా చాలాసార్లు మనకి స్పష్టం అయిపోయింది. ఒక స్థాయి వరకు బరాయిస్తారు, దానికి ఇబ్బంది చేస్తే జరిగే పరిణామాలు ఏంటో గతంలో చూసాము. ఇప్పుడు ఈ ప్రభుత్వం ఇసుకతోటి వాళ్ళు ఏ విధంగా దోచుకుంటున్నారో సాక్ష్యాధారాలతో సహా తాడి చెట్టు కంటే ఎత్తుగా ఉన్నటువంటి ఆ రోజు వాళ్ళందరూ అక్కడ పోసిన ఇసుకను చూపించేసి ప్రచారం చేసేసి ప్రజలకి మేము ఉచిక ఇస్తాము, ఈ దోపిడీ జరగదు, దళారులు ఉండరు మధ్యలో అనే విధంగా చెప్పినందువల్ల ప్రజలు కూడా నమ్మారు. కాబట్టి ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆలోచన విధానం మంచిదే, ఆయన ఆ విధంగా చేయగల సమర్థుడు, ఎందుకంటే గతంలో కూడా చేసి చూపించారు. కానీ ఇక్కడ జరుగుతున్న లోపం ఏంటంటే ఇంకా అధికారులు, కొందరు శాసనసభ్యులు వీళ్ళందరూ కలిసి ఈ ఇసుకకు సంబంధించినటువంటి ఉచిత అనే దాన్ని తీసి పక్కన పడేసి ఇంకా జిఎస్టీలు వేసుకుంటూ గ్రామస్థాయిలో ప్రజలకు రావాల్సింది, లేదంటే నిజంగా ఎవరైతే అవసరానికి ఇల్లు కట్టుకునే వాళ్ళు ఉంటారో వాళ్ళకి అందుబాటులో లేకుండా చేస్తున్నారు అనేది మాత్రం వాస్తవం. దీనికి కళ్ళు తెరవాల్సిన అవసరం ఈ ప్రభుత్వానికి ఉంది. ఇప్పుడు వీళ్ళు గతంలో చేశారు, ఏదంటే డ్వాక్రా మహిళలకు అప్పచెప్పి లేకపోతే స్థానికులు కొంతమంది అప్పచెప్పి చాలా చక్కగా చేసిన అనుభవం వీళ్ళకు ఉంది. తిరిగి దాన్ని అలా విధంగా కాకుండా ఎందుకు తీసుకెళ్తున్నారు? అప్పుడు అలా చేస్తేనే గొడవలై 2016-19 మధ్యలో వీళ్ళు కూడా ఓడిపోవడానికి కారణమైంది. ఇప్పుడు ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే ప్రతి గ్రామంలో పంచాయతీ ఉంటుంది, సచివాలయం ఉంటుంది, వాళ్ళకు సంబంధించిన గ్రామంలో ఎవరు ఇల్లు కట్టుకున్నారో వాళ్ళకు క్షుణ్ణంగా తెలుసు. అలాగే నిరుపేదలకి ప్రభుత్వం ఇచ్చే ఇళ్ళు ఉంటాయి, వాటికి సంబంధించిన వివరాలన్నీ వాళ్ళకు తెలుసు. కాబట్టి గ్రామ స్థాయిలో ప్రజల్ని దీంట్లో మమేకం చేసినప్పుడు, అంటే పంచాయతీని కావచ్చు, సచివాలయాలను కావచ్చు, దీంట్లో మమేకం చేస్తే దీని నుంచి అపోహలు తొలగిపోతాయి అని అయితే నేను భావిస్తున్నాను. ఇప్పుడు 9,276 రూపాయలు రవాణా ఛార్జీలు పడుతున్నాయి దీంట్లో. ఇందాక ఒక స్లిప్, అది శాంపిల్ ఒక ఏరియాలో, అన్ని నిజాలు ఉండవు దీంట్లో కొన్ని. ఇప్పుడు వాస్తవాలు చూసుకుంటా ఉంటే ఈరోజు జిఎస్టీలని అయ్యని అని చెప్పని వస్తున్నాయి అని చెప్పని ఇంకా వాస్తవాలు మన చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పడం కూడా జరిగింది. ఏమని చెప్పారు? దీంట్లో అసత్య ప్రచారాలు చేస్తున్నారు, వాళ్ళను గుర్తుపెట్టుకోండి, వాళ్ళ మీద తగు చర్యలు తీసుకోండి అని చెప్పి కూడా మాట్లాడటం కూడా జరుగుతూ ఉంది. అది కొంత నిజమై ఉండొచ్చు, ఎందుకంటే ఇక్కడ అందరూ శుద్ధపూసలేం కాదు, ఇందుట్లో ఇప్పుడిప్పుడే కొంతమంది విషయాలు కూడా బయటకు వస్తూ ఉన్నాయి. కాబట్టి దీన్ని ఆదాయ మార్గాలుగా, అంటే గతంలో జరిగిన దానికి అధికారులు వీళ్ళ దగ్గరకు వచ్చేసి సార్ ఇలా వస్తే మనకు మేలు జరగదు, ప్రజలకు మాత్రమే మేలు జరుగుతాయి, మనకు మేలు జరగాలంటే మీరు మమ్మల్ని కొంత వెలుసుబాటు ఇవ్వండి, ప్రజల దగ్గర నుంచి ఎలా మనం పిండుకోవాలో మనకు తెలుసు అని చెప్పని వాళ్ళ నమ్మబలికి కొంతమంది స్వార్థంతో ఉన్నటువంటి నాయకుల్ని మభ్య పెడుతున్నారు. అలాగే గతంలో ఉండవాళ్ళతో కూడా కలిసి కొన్ని ప్రాంతాల్లో చేస్తున్నారు అనేది మాత్రం వాస్తవం. ఇది సరిదిద్దుకోవాల్సిన బాధ్యత ముఖ్యంగా ఇప్పుడున్న కూటమి మీద అనేది నిస్సందేహంగా ఉంది. ఇక్కడ 625 రూపాయలు వసూలు చేశారు గతంలో, ఇక్కడ 386 రూపాయలు మాత్రమే పడుతుంది ఈరోజు చూసుకుంటా ఉంటే. అంటే వ్యత్యాసం కనపడుతుంది, అది ప్రజలకు వివరించాలి. అదనంగా ఎందుకు పడుతుంది? ఎక్కడి నుంచో తోడుకొచ్చి ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడి నుంచి తీసుకెళ్లే వాళ్ళకి ఆ భారం వేస్తూ ఉన్నారు. ఇప్పుడు సహజంగా లోన్ నుంచి బయటకు తీసినందుకు ఆ యంత్రాలకు అయ్యే ఖర్చు, అక్కడి నుంచి లోడింగ్ చేసేందుకు ఆ యంత్రాలకు అయ్యే ఖర్చు ఇస్తే మిగిలిన రవాణాకు సంబంధించి వాళ్ళు చూసుకుంటూ ఉంటారు. మీరు ఎక్కడి నుంచో తీసుకొచ్చి ఇక్కడ ఇచ్చేసి అది కూడా ప్రజల మీద భారం వేయాలంటే మీ మీద భారం పడుతుంది అనేది వాస్తవమే, కాదనలేదు సత్యం. కానీ అక్కడి నుంచి తీసుకొచ్చడానికి మీరు ఎవరు నియమించారు, ఎంత అవుతుంది ఖర్చు, అది ప్రజల మీద ఎంత భారం పడుతుందని చెప్పని ఒకసారి ఇంకా ప్రభుత్వ నియంత్రణలో జరగట్లేదు అనేది మాత్రం వాస్తవం.
చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, కూటమి ప్రభుత్వం యొక్క పెద్దల ఉద్దేశాన్ని మనం ఈషణ మాత్రం కూడా తప్పటాల్సిన అవసరం లేదు. వాళ్ళు ప్రజలకి మేలు చేయాలనే తలంపుతోటే ఉన్నారు, ముందుకు వెళ్తున్నారు. చాలా కార్యక్రమాలు చూస్తూనే ఉన్నాం, సరిదిద్దుతున్నారు, హెచ్చరిస్తున్నారు, అవసరమైన వాళ్ళకి దండన కూడా వేస్తున్నారు. మీరన్నట్టు ఇక్కడ ఈ కార్యక్రమంలో కూడా చాలా సదుద్దేశంతో తీసుకొచ్చినటువంటి మీ యొక్క ఈ ప్రణాళికకి సంబంధించి ఎక్కడ లోపాలు ఉన్నాయని చెప్పి ఇప్పుడు నేను చెప్పిన విధానాలు కనుక కొంత అమలు చేయగలిగితే నిస్సందేహంగా కూడా ప్రజలకు ముందు ప్రతి గ్రామంలో కావచ్చు, పట్టణాల్లో కావచ్చు, అక్కడ ఉన్నటువంటి అధికారులకు తెలుస్తూనే ఉంటుంది కదా ఎవరు ఇల్లు కట్టుకుంటున్నారు ఏంటనేది. వాళ్ళకి ముందుగా మొట్టమొదటి అవకాశం వాళ్ళకి ఇవ్వండి. అదే అప్పుడు ఖచ్చితంగా ఈ బుకింగ్ లోపాలు గానీ లేకపోతే ఈ ఆన్లైన్ లో దందాలు జరుగుతా ఉన్నాయి. నిస్సందేహం కొంతమంది మాత్రమే చాలా మంది బుక్ చేసేస్తున్నారండి. నేను ఒక సామాన్యుని ఓపెన్ చేస్తేనేమో స్లాట్స్ ఫుల్ అని చూపిస్తున్నాయి. సో ఈ లోపాలన్నీ కూడా సరిదిద్దాలనేది ప్రధానంగా వినిపిస్తోంది. ఇప్పుడు బ్లాక్ మార్కెటింగ్ కొన్ని ప్రాంతాలకి ఇవన్నీ లబ్ధి